సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసు రోజురోజుకు రాజకీయ రంగు దాల్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ హత్యగా మలచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది బాధాకరమని ఆయన అన్నారు. అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటన పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగిందని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన అంజద్ భాషా, మృతుడు దస్తగిరి మంచి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అభిమాని అని తెలిపారు. ఏదైతే 6వ తేదీ జరిగిన ఈ పెద్ద దస్తగిరి హత్య ఒక రాజకీయ హత్యగా చిత్రీకరించే దానికోసము ఇవాళ పై స్థాయి నుంచి, ప్రభుత్వ స్థాయి నుంచి మరి అదే రీతిలో వాళ్ళ ఆదేశాలు రావడము, మరి అదే రీతిలో మరి ఇక్కడ ఉండే పోలీసు అధికారులు కూడా మరి పై నుంచి వస్తున్న ఒత్తిళ్లను తలవొగ్గి మరి ఏదైతే ఈ కిరాతకమైన హత్యను ఒక రాజకీయ హత్యగా మార్చే కార్యక్రమాన్ని చేయడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారిని ఆయన్ని కూడా దాంట్లో చేర్చడము, మరి అదే కాకుండా నిత్యానందరెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీరా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అంటగట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే కొందరు మంత్రులు మొన్న మాట్లాడడం జరిగింది. నిమ్మల రామనాయుడు కానీ, కొలుసు పార్థసారథి గారు, ఇద్దరు మంత్రులు వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ గంజాయికి సంబంధించిన 2 గ్రూపులకు సంబంధించిన ఒక చిన్న తగాదా మరి రాజకీయ ఏదైతే ఈ హత్యకు దారి తీయడం జరిగింది. అయ్యా అసలు ఈ మంత్రులకు ఆ కుటుంబం గురించి తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆ రాజారెడ్డి గారిని హత్య చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? రాజారెడ్డి హత్య చేసిన తర్వాత మరి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ హంతకులను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించలేదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని చంపిన హంతకులను ఒక మానవత్వంతో మరి వాళ్ళను క్షమించడం జరిగింది. వైఎస్ కుటుంబం అంటే ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలతో రాజకీయాలు చేయండి. ఎందుకంటే ఆనాడు ఆ మానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని అంతమొందించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే.